నమస్తే అండి. ఈ ఎపిసోడ్‌లో మనము ఆదేశిత సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ గురించి డిస్కస్ చేస్తాము. మీకు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా సివిల్స్ దగ్గర మొదలుకొని గ్రూప్స్ లేదా ఎస్ఐ, కానిస్టేబుల్స్, పాలిటీకి సంబంధించి 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫండమెంటల్ రైట్స్, ఇంకోటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, మూడోది ఫండమెంటల్ డ్యూటీస్. రైట్స్ మీద మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. సో ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీద డిస్కషన్ స్టార్ట్ చేద్దాము. అయితే ముందు నేను మీకు ఏం చెప్తానంటే అసలు డిపిఎస్పి గురించి మీకు ఏం తెలియాలి. ముందు డిపిఎస్పి అంటే అర్థం ఏంటో తెలియాలి. మీనింగ్ ఆఫ్ డిపిఎస్పి, ఆదేశిత సూత్రాలు అంటే ఏంటి, దాని తర్వాత ఆదేశిత సూత్రాలను మనం ఎక్కడి నుండి తీసుకున్నాం, బ్యాక్గ్రౌండ్, ఆదేశిత సూత్రాలకు ఉన్న బ్యాక్గ్రౌండ్ తెలియాలి. దాని తర్వాత మూడో అంశం మనకు తెలియాల్సింది క్యారెక్టరిస్టిక్స్, ఆదేశిత సూత్రాలకు ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిపిఎస్పి. దాని తర్వాత 4 సిగ్నిఫికెన్స్, ఆదేశిత సూత్రాలకు ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, అసలు అవి ఎందుకు, వాటి ప్రాముఖ్యత ఏంటి అన్నది సిగ్నిఫికెన్స్. 5వ అంశం మనకు తెలియాల్సింది ఆదేశిత సూత్రాలని మనం డిఫరెంట్ కేటగిరీస్లో పెడతాం. క్లాసిఫికేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, కేటగరైజేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. దాని తర్వాత లిస్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, అంటే రాజ్యాంగంలో ఇవ్వబడ్డ ఆదేశిత సూత్రాల లిస్ట్ మొత్తం తెలియాలి. ఎక్కువ మటుకు ప్రశ్నలు దీనికి సంబంధించి అడుగుతారు. 7వది ఆదేశిత సూత్రాలకి జరిగిన సవరణలు, అమెండ్మెంట్స్. ఆదేశిత సూత్రాలకి సంబంధించి 4 అమెండ్మెంట్స్ ఉంటాయి. 42 ఒకటి, 44 ఒకటి, 97 ఒకటి, 86 ఒకటి, 97 ఒకటి. మీకు ఖచ్చితంగా ఏ ఆదేశిత సూత్రం ఏ సవరణ ద్వారా యాడ్ చేయబడింది అన్నది తెలియాలి. 4 సవరణలు ఇప్పటివరకు ఆదేశిత సూత్రాలకు సంబంధించి 4 సవరణలు ఉన్నాయి. 42, 44, 86, 97. ఈ 4 సవరణలతో ఏమైతే యాడ్ చేశారో ఆదేశిత సూత్రాలలో అవి తెలియాలి. అయితే మనకి ముందు ప్రశ్న వచ్చేసి ఆదేశిత సూత్రం అంటే ఏంటి, వాట్ ఈస్ అ డైరెక్టివ్ ప్రిన్సిపల్. మనం ఏమంటున్నామంటే డైరెక్షన్ అంటే ఏంటి, దిశానిర్దేశం చేసే ప్రిన్సిపల్స్ ఇవి ఆఫ్ స్టేట్ పాలసీ. స్టేట్ అంటే రాజ్యం, పాలసీ అంటే రాజ్యం తీసుకునే నిర్ణయాలకి సంబంధించింది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అర్థం ఏంటంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మనం ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్ లాగా పరిగణిస్తాం. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్. ఆదేశిత సూత్రాలు అన్నవి ఆదేశాలు, ఎవరిస్తున్న ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు స్టేట్, రాజ్యానికి ఇచ్చిన ఆదేశాలు. ఎవరిస్తున్నారు, బై కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఇస్తున్న ఆదేశాలు, రాజ్యాంగం ఇస్తున్న ఆదేశాలు. అసలు ఎందుకు ఈ ఆదేశాలు ఇస్తుంది, ఎందుకంటే టు మేక్ పాలసీస్ అండ్ లాస్. ప్రభుత్వం ఏదన్నా కొత్త చట్టం తీసుకొచ్చిన, ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ విధానాన్ని, చట్టాన్ని రూపొందించడానికి కావలసిన సూత్రాలు, కావలసిన ఆదేశాలు ఈ ఆదేశిత సూత్రాలు. అంటే వీటి ఆధారంగా ప్రభుత్వం తన విధి విధానాలని, తను చేసే చట్టాలని నిర్ణయిస్తుంది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ బేసిస్ ఫర్ పాలసీ మేకింగ్ అండ్ లా మేకింగ్. మరి ఎందుకు అసలు ఈ ఆదేశాలు ఎందుకు ఇవ్వాలి, విధి విధానాల రూపొందనలో లేదా చట్టాలు చేయడానికి ఈ ఆదేశాల అవసరం ఏముంది అంటే, టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ వెల్ఫేర్ స్టేట్. భారతదేశం ఒక వెల్ఫేర్ స్టేట్, అంటే ప్రజల డెవలప్మెంట్, ప్రజల వెల్ఫేర్ చాలా చాలా ఇంపార్టెంట్. టు డెవలప్ అ వెల్ఫేర్ స్టేట్, టు ఎన్ష్యూర్. మనం సోషలిజం గురించి ముందు మాట్లాడాం, ప్రియాంబుల్లో సోషలిజం ఉంటుంది. సోషలిజం ఉండాలన్నా, వెల్ఫేర్ స్టేట్ ఉండాలి అన్నా, సోషో ఎకనామిక్ జస్టిస్, దాన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అంటాం. ఈ 3 మనకి కావాలంటే ఈ ఆదేశిత సూత్రాలు చాలా చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. సో ఆదేశిత సూత్రాలు అనేటివి ప్రభుత్వానికి రాజ్యాంగం ద్వారా ఇవ్వబడ్డ కొన్ని సూత్రాలు లేదా కొన్ని సూచనలు. ఈ సూచనలు ఎందుకు ఇస్తుంది రాజ్యాంగం అంటే, మీరు చేసే
చట్టాలలో మీరు రూపొందించే విధి విధానాలలో ఈ సూత్రాలను అనుసరించి రూపొందించాలి అని రాజ్యాంగం చెప్తుంది. ఎందుకు ఈ సూత్రాలను అనుసరించి రూపొందించాలి అంటే భారతదేశంలో ప్రజల శ్రేయస్సు అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రజల శ్రేయస్సు కోసం అసమానతలను నిర్మూలించడానికి, అందరికీ తగు న్యాయం చేయడానికి ఈ సూత్రాలని ఆధారపరుచుకొని మీరు విధి విధానాలను రూపొందించండి, చట్టాలను రూపొందించండి అని రాజ్యాంగం చెప్పడం జరుగుతుంది. ఇది మీనింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి. తర్వాత మనకు తెలియాల్సింది ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మనం ఎక్కడి నుండి తీసుకున్నాం, అసలు ఎక్కడి నుండి సోర్స్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో మనకి 2 విషయాలు తెలియాలి. మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ కాన్స్టిట్యూషన్ ఐరిష్ కాన్స్టిట్యూషన్, ఐర్లాండ్కి చెందిన రాజ్యాంగం, ఐరిష్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. అయితే ఐర్లాండ్లో వీటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నారు, సోషల్ పాలసీ అని అంటారు. ఇది ఇంపార్టెంట్, సోషల్ పాలసీ అని అంటారు, స్టేట్ పాలసీ అని అన్నారు. అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని ఒక అంశం ఉండింది. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆదేశిత సూత్రాలు దాదాపుగా ఒకేలాగా ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇది సివిల్ సర్వీసెస్లో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇది సివిల్ సర్వీసెస్లో ఆల్రెడీ అడిగిన ప్రశ్న. సివిల్ సర్వ్ అడిగారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ provisions of the constitution are similar to instruments of instruction given under Government of India Act 1935 అని అడిగారు. సో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఆదేశిత సూత్రాలు 2 ఒకటేలాగా ఉంటాయి. అది బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. తర్వాత మనకు తెలియాల్సింది ఆదేశ సూత్రాలకు ఉండే క్యారెక్టరిస్టిక్స్, వాటికి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. మీకు గుర్తుంటే ఫండమెంటల్ రైట్స్కి కూడా మనం క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేసాం. అలా ఆదేశిత సూత్రాలకు ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. ఇది మీకు అర్థం కావాలంటే నేను ముందు ఆదేశిత సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్స్ గురించి బ్రీఫ్గా చెప్పాలి. ఇది ఒక్కసారి మీరు గమనించుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆదేశిత సూత్రాలు పార్ట్ 4 ఆర్టికల్స్ 36 to 51 కింద ఉంటాయి. అయితే 36 మనకి స్టేట్ అంటే ఏంటి, రాజ్యం అంటే ఎవరు వస్తారు అన్నది చెప్తుంది. ఈ స్టేట్ అనే డెఫినేషన్ మనకి 12 కింద ఉన్న డెఫినేషన్ సేమ్ అదే రాసుంటుంది, సేమ్ యాజ్ దట్ గివెన్ అండర్ 12 అని అంటారు. 37 ఏం చెప్తుందంటే ఆదేశిత సూత్రాలకు ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిపిఎస్పి మనకు 37లో ఇస్తారు. అసలు ఆదేశిత సూత్రాలు ఉండే లక్షణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిపిఎస్పి, ఈ లక్షణాలని 37 చెప్తుంది. 38 నుండి 51 వరకు మనకి యాక్చువల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిత సూత్రాల లిస్ట్ 38 నుండి 51 వరకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ క్యారెక్టరిస్టిక్స్లో మొదటి క్యారెక్టరిస్టిక్ నాన్ జస్టిషియబుల్, అంటే ఎవరైనా ఆదేశిత సూత్రాలని ఇంప్లిమెంట్ చేయకపోయినా, ఏ ప్రభుత్వమైనా ఆదేశిత సూత్రాలని ఆధారపరుచుకొని చట్టాలు చేయకపోయినా, విధి విధానాలు రూపొందించకపోయినా మనం కోర్టుకు వెళ్ళడానికి వీలు ఉండదు అని అర్థం. చాలా క్లియర్గా ఆర్టికల్ 37 డిపిఎస్పి నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అని అంటుంది. మరి ఆదేశిత సూత్రాలు ఇంత ముఖ్యమైనప్పుడు వాటికి చట్టపరమైన భద్రత ఎందుకు లేదు అన్న ప్రశ్నకు వస్తే, ఆదేశిత సూత్రాల లిస్ట్ మీరు చూస్తే ఒక మనిషి మనుగడ కోసం ఉండే అవసరాలన్నీ తీర్చే ప్రతి విషయం ఆదేశిత సూత్రాలలో ఉంటుందంటే మనిషి పుట్టినప్పటి నుండి మనిషి చనిపోయే వరకు ప్రతి అవసరానికి సంబంధించి ఆదేశ సూత్రాలలో ఉంటుంది. చదువు, విద్య, ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఎంప్లాయ్మెంట్, దాని తర్వాత మెడికల్ ఎయిడ్, హెల్త్కి సంబంధించినవి, న్యూట్రిషన్కి సంబంధించినవి, దాని తర్వాత పెన్షన్లకు సంబంధించినవి, సోషల్ సెక్యూరిటీ, ఇన్సూరెన్స్లో ఇవన్నీ, ఆహార భద్రతకి సంబంధించి ప్రతి ఒక మనిషికి సంబంధించి ప్రతి మనిషి జీవితంలో ఉండే ప్రతి ఆస్పెక్ట్కి సంబంధించిన విషయాలను ఆదేశిత సూత్రాలలో పొందవచ్చున్నారు. ఆదేశిత సూత్రాల లక్షణాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆర్టికల్ 37 కింద ఇచ్చున్నారు. ఫస్ట్ లక్షణం ఏంటంటే నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్, అంటే అర్థం ఏంటంటే ఆదేశిత సూత్రాలని ఆధారపరుచుకొని చట్టం చేయకపోయినా లేదా ఆదేశిత సూత్రాలను ఆధారపరుచుకొని
విధి విధానాలు నిర్ణయించకపోయినా మనం కోర్టుకెళ్ళే హక్కు ఉండదు. అంటే ప్రభుత్వం ఆదేశిత సూత్రాలని ఖచ్చితంగా పాటించాలి అని ఏ రకమైన నిబంధన లేదు అని అర్థం. మరి ఎందుకు ఆదేశిత సూత్రాలు ఇంత ముఖ్యమైనవి? ఆదేశిత సూత్రాలు అసమానతలను తీసేస్తాయి, ప్రజల శ్రేయస్సు కోసం రూపొందించబడ్డాయి. మరి ఎందుకు అట్లా అన్న ప్రశ్నకు వస్తే దానికి సమాధానం సింపుల్. మీరు ఆదేశిత సూత్రాలను చూస్తే ఒక మనిషి మనుగడకి కావాల్సిన ప్రతి విషయాన్ని, ప్రతి అవసరాన్ని ఆదేశిత సూత్రాలలో పొందపరుచుంది. మనిషి పుట్టుక నుండి చదువు, పుట్టుక, హాస్పిటల్, హెల్త్, చదువు, దాని తర్వాత పని, ఎంప్లాయ్మెంట్, సోషల్ సెక్యూరిటీ, ఇన్సూరెన్స్ ఇట్లాంటివి, దాని తర్వాత మనిషి స్వేచ్ఛకి సంబంధించినవి, వాతావరణానికి సంబంధించినవి, న్యూట్రిషన్కి సంబంధించింది, దాని తర్వాత అసమానతలు, స్త్రీలకి పురుషులకి మధ్యలో ఉండే అసమానతలకు సంబంధించి, కులం పేరు మీద, మతం పేరు మీద, జాతి పేరు మీద చూపించే విభేదాలకి సంబంధించిన సూత్రాలు, ఇవన్నీ ఆదేశిత సూత్రాలు. ప్రతి ఒక్క విషయం పొందపరుచుంది. ఇన్ని ఒకటేసారి కల్పించాలంటే మనకున్న జనాభాకి, మన కంట్రీ సైజుకి, మన దేశం సైజుకి, మనకున్న జనాభాకి, ఒక ప్రభుత్వానికి అది సాధ్యం కాదు. మనము 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉన్నాం. బ్రిటిష్ పాలనలో మన ఆర్థిక వ్యవస్థని మొత్తం చితగేశారు. అసలు ఏ రకమైన ఎకనామిక్ స్టెబిలిటీ లేని టైంలో మనకు ఫ్రీడమ్ వచ్చింది. అలాంటి సమయంలో వీటిని ఒకవేళ జస్టిషియబుల్ చేస్తే అన్నీ ఇవ్వడము దగ్గర అసలు సాధ్యం కాని విషయం. అందుకనే వీటిని నాన్ జస్టిషియబుల్ చేయడం జరిగింది. అది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ రెండో కారణం అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కేరళ లాంటి రాష్ట్రంలో లిటరసీ రేటు చాలా ఎక్కువ. అట్లాంటి రాష్ట్రంలో ఇంకా చదువు మీద డబ్బు ఖర్చు చేయడంలో అర్థం లేదు. అదే మీరు హర్యానా లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే అక్కడ లిటరసీ రేటు చాలా తక్కువ. అట్లాంటి రాష్ట్రాలలో విద్య మీద ఖర్చు చేయడం చాలా మంచి పని. అయితే ఆదేశిత సూత్రాలు నాన్ జస్టిషియబుల్ అయినప్పుడు ఏమవుతుందంటే, ప్రభుత్వాలు ఆ ప్రాంత అవసరం తీరుగా డబ్బు ఖర్చు పెట్టడానికి వీలుంటుంది. కొన్ని రాష్ట్రాలలో అసలు షెడ్యూల్ కులాలు ఉండవు. కొన్ని రాష్ట్రాలలో షెడ్యూల్ తెగలు చాలా ఎక్కువ. షెడ్యూల్ తెగలకు ఉండే అవసరాలు మన అవసరాల నుండి చాలా భిన్నంగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాలలో ఆడవారి పరిస్థితి చాలా బాగుంటుంది, కొన్ని రాష్ట్రాలలో ఆడవారికి విద్య ఉండదు, ఇట్లాంటివి ఏవి ఉండవు. సో వాళ్ళ అవసరాలని బట్టి వాళ్ళు విధి విధానాలను రూపొందించుకునే వెసులుబాటు కలిగించడానికి కూడా నాన్ జస్టిషియబుల్ చేయడం జరిగింది. అయితే రెండో క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అని అంటాం. ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్, ఇది రాజ్యాంగంలో రాయబడింది. దీని మీద ఇంతకుముందు సివిల్ సర్వీసెస్లో ప్రశ్న అడగడం జరిగింది. ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ అని అంటాం. అంటే అర్థం ఏంటి? అసలు మీరు ప్రభుత్వం పాలనలో అతి ముఖ్యమైన అంశం, పాలనకి ఆధారం ఈ ఆదేశిత సూత్రాలు, ప్రభుత్వ పాలనకి ఆధారం ఆదేశిత సూత్రాలు అని రాజ్యాంగం చెప్తుంది. ఎందుకు ప్రభుత్వ పాలనకి ఆధారం ఆదేశిత సూత్రాలు అంటే, ప్రభుత్వం రూపొందించే విధి విధానాలలో, ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలలో వాటికి ఆధారం ఆదేశిత సూత్రాలు. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయంటే, పనికి ఆహార పథకం లేదా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది. ఆదేశిత సూత్రాలలో ఒక ఆదేశిత సూత్రం ఏమంటుందంటే, అందరికీ పని కల్పించడం ప్రభుత్వం బాధ్యత అంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఆడవారికి మగవారికి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, సమానమైన పనికి సమానమైన జీతభృత్యాలు ఉండాలి. అది చూడడానికే ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ ఉంది. అట్లా మీరు చూసుకుంటూ పోతే ప్రతి ఆదేశిత సూత్రం ఒక బేస్ క్రియేట్ చేస్తుంది. ఆదేశిత సూత్రం ఆధారంగానే ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న ఎన్నో చట్టాలు. ఒక ఆదేశిత సూత్రం ఏమంటుందంటే, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, వృద్ధులకి, వికలాంగులకి, ఇట్లాంటి వాళ్ళకి ఏదన్నా పెన్షన్ ఇవ్వాలి, ప్రభుత్వ బాధ్యత, వాళ్ళని చూసుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యత అని ఆదేశిత సూత్రం అంటుంది. అందుకనే మన రాష్ట్రంలో ఆసరా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా ప్రభుత్వ పాలనకి ఆధారం, ప్రభుత్వ పాలనకి బేసిస్ ఏంటిది అంటే ఆదేశిత సూత్రాలు. సో ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ. ఇవి రెండు క్యారెక్టరిస్టిక్స్ కాకుండా ఇవి 37లో ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా
3 అమెండబుల్ ఇన్ నేచర్. అంటే మనం ఆదేశిత సూత్రాలు కూడా రాజ్యాంగంలో ఒక భాగం కాబట్టి వాటిని మనం సవరించడానికి వీలుంటుంది. కానీ వాటిని సవరించేటప్పుడు బేసిక్ స్ట్రక్చర్‌ని ఉల్లంఘించడానికి వీల్లేదు. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్‌ని ఉల్లంఘించడానికి వీల్లేదు. ఇవి ఆదేశ సూత్రాలకుండే లక్షణాలు. మనకు తెలియాల్సింది ఆదేశిత సూత్రాలకుండే ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ అని అంటాం. ఆదేశిత సూత్రాలకుండే ప్రాముఖ్యత ఏంటి? ఆదేశిత సూత్రాలకు ప్రాముఖ్యత ఉంటదా అని అడిగితే ఉంటది. ఎందుకుంటది అంటే మనకి ప్రియాంబుల్‌లో, పీఠికలో ఇచ్చిన అంశాలు లైక్ ఈక్వాలిటీ, జస్టిస్, సోషలిజం ఇట్లాంటివి మనము అచీవ్ చేయాలి అంటే కంపల్సరీగా ఆదేశిత సూత్రాలను పాటించాలి. ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి లేకపోతే పీఠికలో ఇచ్చిన అంశాలని మనం ఎప్పటికీ మన దేశంలో పొందలేం. మనం వాటిని సాధించలేము. అవి సాధించాలంటే కంపల్సరీగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉండాలి. సో ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ప్రియాంబుల్‌లో ఇచ్చిన ఆబ్జెక్టివ్స్ లేదా ఎయిమ్స్ని అచీవ్ చేయాలంటే డిపిఎస్పి చాలా చాలా ఇంపార్టెంట్ టూల్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రియాంబుల్లో ఇచ్చిన ఆబ్జెక్టివ్స్ ఎయిమ్స్ని అచీవ్ చేయొచ్చు. 2 ఏంటంటే డిపిఎస్పిని మనం నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అంటున్నాం. అయినా వాటికి చాలా ప్రాముఖ్యత ఉంటుందంటే ఎందుకు అని అంటాము అన్న ప్రశ్నకు వస్తే డిపిఎస్పిస్కి పొలిటికల్ శాంక్షన్, రాజకీయ పరంగా చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పొలిటికల్ శాంక్షన్ ఉంటుంది అంటాం. లీగల్ శాంక్షన్ ఉండదు. అంటే చట్టం బ్యాకింగ్ ఉండదు. లీగల్ బ్యాకింగ్ ఉండదు. చట్టపరంగా బ్యాకప్ ఉండదు. కానీ పొలిటికల్గా బ్యాకప్ ఉంటుంది. ఎందుకు నేను చెప్తాను. ఒక ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్లు గెలవాలి అంటే ఖచ్చితంగా ఆదేశిత సూత్రాలని పాటించాల్సి వస్తుంది. సూత్రాలలో ఉన్న ప్రొవిజన్స్ని బేస్ చేసుకొని స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇది తిప్పి చెప్పాలి అంటే గవర్నమెంట్ లాంచ్ చేసే ప్రతి స్కీమ్, ప్రతి పథకము ఆదేశిత సూత్రాలని ఆధారపరుచుకొని వచ్చిన పథకమే. అయితే గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ లాంచ్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిచే స్కోప్ అంత ఉంటుంది. అందుకనే ప్రభుత్వాలు అది ఖచ్చితంగా పాటించాలి అని రూల్ లేకపోయినా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారంటే ఎలక్షన్స్లో మళ్ళీ గెలవాలంటే పథకాలను రూపొందించాలి, పథకాలను అమలుపరచాలి. దాన్ని మనం పొలిటికల్ శాంక్షన్ అంటే ఒక ప్రభుత్వం పనితీరుని ప్రజలు ఎలా విశ్లేషిస్తారు, ఎలా లెక్క పెడతారు అన్న దానికి వస్తే, ఎలా మెజర్ చేస్తారు అన్న దానికి వస్తే ఆ ప్రభుత్వం ఆదేశిత సూత్రాలను ఎంత బాగా పాటిస్తుంది అన్న దాని మీద ప్రభుత్వ పనితీరుని ప్రజలు లెక్క పెడతారనమాట, మెజర్ చేస్తారు. సో అందుకనే వి సే దట్ డిపిఎస్పీస్ ఆర్ యార్డ్ స్టిక్ ఆఫ్ మెజరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ గవర్నమెంట్. అది 2వ రీజన్. అది సిగ్నిఫికెంట్, డిపిఎస్పీ సిగ్నిఫికెంట్ అన్నాను. 3వ కారణం డైరెక్టివ్ ప్రిన్సిపల్ సిగ్నిఫికెంట్ అనడానికి ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆర్ కోరిలేటివ్ అంటాం. అంటే ఒకటి సపోర్ట్ చేస్తుంది. ఒక ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పిని సపోర్ట్ చేస్తాయి, డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్ని సపోర్ట్ చేస్తాయి. సో ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి కోరిలేటివ్ విత్ ఈచ్ అదర్. ఇది నేను డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్న లిస్ట్ ఆఫ్ డైరెక్టివ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎట్లా కోరిలేటివ్ అన్న విషయం మీకు అర్థమవుతుంది. సో ఇది 3వ అంశం. 4వ అంశము నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆదేశిత సూత్రాలు లేకపోతే ప్రజాక్షేమం, వెల్ఫేర్ స్టేట్ అన్నది ఉండదు. సోషలిజం అన్నది అచీవ్ చేయలేము. ఇవన్నిటికీ ఆదేశిత సూత్రాలు చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఇవన్నిటికీ కూడా ఆదేశిత సూత్రాలు ఉండాలి అన్నది నెక్స్ట్ పాయింట్. దాని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఆదేశిత సూత్రాలకు సంబంధించి క్లాసిఫికేషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగంలో ఆదేశిత సూత్రాలని ఎట్లాంటి భాగాలుగా విభజించడం జరగదు. అన్ని ఆదేశిత సూత్రాలు ఒకటే. కానీ మనకు అర్థం కావడానికి, మనం పాటించుకోవడానికి ఆదేశిత సూత్రాలని కేటగరైజ్ చేయడం జరిగింది. ఏ ఆధారం మీద కేటగరైజ్ చేయడం జరిగింది, అవి ఏ భావానికి చెందినయో, ఏ భావాన్ని వ్యక్తపరుస్తున్నాయో, ఏ భావాన్ని సాధించడానికి రూపొందించాయో ఆ భావం ఆధారంగా వాటిని క్లాసిఫై చేయడం జరిగింది. అంటే భావం అంటే ఐడియాలజీ. ఏ ఐడియాలజీని అవి రిప్రజెంట్ చేస్తాయో ఆ ఐడియాలజీని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అవుతుంది. ఉదాహరణకి
గాంధీ గారు ఏం చెప్పేవారు? గాంధీ గారు అనంగానే మనందరికీ మహాత్మా గాంధీ గురించి మాట్లాడితే మనందరికీ గుర్తొచ్చేది అహింస. కానీ ఆయన వారు అహింస ఒక్కటే మాట్లాడలేదు. వారు సర్వోదయ త్రూ అంత్యోదయ అని అన్నారు. అంటే అందరూ ముందుకెళ్ళాలి, అందరూ బాగుపడాలి అంటే అందరిలో కల్లా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని మీరు బాగుపరుస్తే ద లాస్ట్ మ్యాన్, అందరికంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని మీరు బాగుపరుస్తే ఆటోమేటిక్గా అందరూ బాగుపడతారు. అది సర్వోదయ త్రూ అంత్యోదయ. తెలంగాణలో మొదలైన భూదాన్ మూమెంట్, వినోబా భావే గారు మొదలుపెట్టిన భూదాన్ మూమెంట్ ఈ సర్వోదయ త్రూ అంత్యోదయ అనే గాంధీ సిద్ధాంతాన్ని సంబంధించిన మూమెంట్ అనమాట. సో అట్లా గాంధీ సిద్ధాంతాలకి చాలా దగ్గరలో ఉన్నాయి, గాంధీ గారి భావాలకి చాలా దగ్గరలో ఉన్న ఆదేశిత సూత్రాలను మనం గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని అంటాం. వీటిని గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని అంటాం. సామ్యవాదం, సోషలిజం, ఎక్కడైతే మనము విభేదాలు ఉండకూడదు, సమానతలు ఉండాలి అని మాట్లాడే ఆదేశిత సూత్రాలు, ఉదాహరణకి సమానమైన పనికి సమానమైన జీతం ఇవ్వాలి అని ఇట్లాంటివి మనం మాట్లాడినప్పుడు అట్లాంటి ఆదేశిత సూత్రాలు సోషలిజం, సమానత్వానికి సంబంధించినవి కాబట్టి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని అంటాం. ఏవైతే సమానత్వం గురించి మాట్లాడతాయో వాటిని సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని అంటాం. ఒక మనిషి స్వేచ్ఛ, ఇండివిజువల్ ఫ్రీడమ్కి సంబంధించిన, స్వేచ్ఛకి సంబంధించిన వాటిని మనం లిబరల్ ప్రిన్సిపల్స్ అనడం జరుగుతుంది. లిబరల్ ప్రిన్సిపల్స్ అంటే మనిషి వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించిన ఆదేశిత సూత్రాలను లిబరల్ ప్రిన్సిపల్స్. కానీ మీకు ఇది తిప్పి చెప్పాలంటే సింపుల్, లిబరల్ ప్రిన్సిపల్స్ అంటే ఏవైతే గాంధీయన్ కావో సోషలిస్టిక్ కావో వాటిని లిబరల్ అని అంటారు. గాంధీయన్ అంటే మహాత్మా గాంధీ గారి భావాలకి చాలా దగ్గరలో ఉన్నవి, మహాత్మా గాంధీ గారి భావాలను ఆధారపరుచుకొని వచ్చినాయి. ఉదాహరణకి గ్రామాలలో గ్రామ్ స్వరాజ్ అని మహాత్మా గాంధీ గారు గ్రామ్ స్వరాజ్ గురించి మాట్లాడేవారు. అలాగే ఆర్టికల్ 40 కింద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని అంటాం. మహాత్మా గాంధీ గారు అందరూ ముందుకెళ్ళాలి, అంటరానితనం నిర్మూలించాలి, కులం ఆధారం మీద ఎలాంటి విపక్ష ఉండకూడదు, ఇట్లాంటివి చెప్పారు. అందుకనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వీరికి సంబంధించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చే వాళ్ళ వెల్ఫేర్కి వచ్చిన స్కీమ్స్ అన్నీ గాంధీయన్ ప్రిన్సిపల్స్ కిందికి కౌంట్ చేస్తాం. గాంధీ గారు మనం ఎప్పుడైతే గ్రామ్ స్వరాజ్ అని అంటామో, గ్రామాల్లో స్వయం ప్రాతిపదికన ఉండాలి అంటే వాటి ఎకానమీ చాలా పటిష్టంగా ఉండాలి, గ్రామాలలో ఉండే ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. అక్కడ గ్రామాల ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయానికి అనుబంధంగా ఉండేది పశు సంరక్షణ. అందుకనే ప్రొహిబిషన్ ఆన్ కౌ స్లాటర్, పశువులని చంపొద్దు, ఆవులని చంపొద్దు అన్న ఈ ఆదేశిత సూత్రాన్ని కూడా మనం గాంధీయన్ ప్రిన్సిపల్ లాగా పరిగణిస్తాం. సోషలిస్టిక్ వచ్చేసరికి సమానత్వం, సామ్యవాదం గురించి, సామ్యవాదం కాబట్టి సమానత్వము, డిస్క్రిమినేషన్ ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు, అంటే వేరుగా చూడకూడదు, ఇట్లాంటివన్నీ సమానత్వం కిందికి వస్తాయి. అందుకనే అందరికీ పనికి తగ్గ జీతము, అందరికీ పని ఉండాలి. దాని తర్వాత లేబర్ ఎవరైతే ఉంటారో కార్మికులకి ఫ్యాక్టరీలలో, మైన్లలో యజమానంలో ఒక భాగం అంటే ఒక రిప్రజెంటేషన్ ఉండాలి, ఆడవారికి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కిందికి వస్తాయి. గాంధీయన్ సోషలిజం కానివి యూనిఫామ్ సివిల్ కోడ్ అని అంటాం. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకటే రకమైన చట్టం ఉండడం, అందరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలలో నిర్ణయం తీసుకోవడానికి వాడే చట్టాలు ఒకటేలాగా ఉండడం, అంటే పర్సనల్ లాస్ ఉండొద్దు. హిందువులకి వేరే చట్టాలు, ముస్లింలకు వేరే చట్టాలు, క్రిస్టియన్లకు వేరే చట్టం ఉండకూడదు, అందరికి ఒకటే చట్టం ఉంటుంది. దాన్ని మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అని అంటాం. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ఒక వ్యక్తిగత జీవితానికి సంబంధించింది, అందుకనే అది లిబరల్ ప్రిన్సిపల్. ఇంకా ఇట్లాంటివి కాకుండా వేరేటి కూడా ఉంటాయి, ఏవైతే గాంధీయన్ సోషలిజం కిందికి రావో. ఉదాహరణకి ఎగ్జిక్యూటివ్ని, జ్యుడిషియరీని సపరేట్ చేయాలి, చారిత్రాత్మక కట్టడాలని సంరక్షించాలి, పర్యావరణాన్ని సంరక్షించాలి, ఇట్లాంటివన్నీ లిబరల్ ప్రిన్సిపల్స్ కిందకి వస్తాయి. మీకు ఎగ్జామ్లో చాలా మటుకు గాంధీయన్ ప్రిన్సిపల్స్, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, లిబరల్ ప్రిన్సిపల్స్ గురించి కూడా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇస్ అ గాంధీయన్ ప్రిన్సిపల్.
ఈజ్ నాట్ అ సోషలిస్టిక్ ప్రిన్సిపల్, ఈజ్ అ లిబరల్ ప్రిన్సిపల్, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. మీకు లిస్ట్ చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2, గ్రూప్ 3లో అయితే ఖచ్చితంగా డిపిఎస్పిని బేస్ చేసుకొని కనీసం ఒక 3-4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మొత్తం లిస్ట్ యాజ్ ఇట్ ఈస్ తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇది క్లాసిఫికేషన్. మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది లిస్ట్. అయితే లిస్ట్ కంటే ముందు నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు అమెండ్మెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సవరణలకి సంబంధించిన అంశాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 4 సవరణలు 42, 44, 86 అయితే రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది, 97. అయితే ఈ 86 ద్వారా కొత్త ఆర్టికల్ ఏమీ యాడ్ చేయలేదు, కొత్త ఆర్టికల్ని ఇన్సర్ట్ చేయలేదు. నో న్యూ ఆర్టికల్ ఇన్సర్టెడ్, ఏది కొత్తది దాన్ని ఇన్సర్ట్ చేయడం జరగలేదు 86 ద్వారా. 42, 44, 97 ద్వారా కొత్త ఆర్టికల్స్ని యాడ్ చేశారు. మీకు ఇంకో చిన్న టిప్ చెప్తాను. ఎక్కడెక్కడైతే మీకు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి ఇట్లా ఉన్నాయో అవి కొత్తగా యాడ్ చేసిన ఆర్టికల్స్. అంటే రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన రోజు, రాజ్యాంగాన్ని ఇనాగ్రేట్ చేసినప్పుడు, కమెంట్స్ అయినప్పుడు లేని ఆర్టికల్స్ అవి తర్వాత యాడ్ చేశారు కాబట్టి ఏబిసిడీలు వస్తాయి. ఉదాహరణకి మనం 39 క్యాపిటల్ ఏ అంటాం, ఇది కొత్తగా యాడ్ చేసింది. అదే మీకు 39 స్మాల్ ఏ కూడా ఉంటుంది. 39 స్మాల్ ఏ కొత్తది కాదు, ఇది పాతది, ఇది క్లాజ్. 39 క్యాపిటల్ ఏ మాత్రం కొత్తగా యాడ్ చేశారు. 97 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 43బిని యాడ్ చేయడం జరిగింది. సో ఏ, బి ఇట్లా ఎక్కడున్నా అవి కొత్తగా యాడ్ చేశారు. 86 కింద ఏముందంటే ఆల్రెడీ ఉన్న ఆర్టికల్లో ఉన్న అంశాలని తిప్పి రాయడం జరిగింది. అంటే దాంట్లో ఉన్నదాన్ని తీసేసి కొత్త ప్రొవిజన్ని కల్పించడం జరిగింది. కానీ ఆర్టికల్ నంబర్ అదే, అందుకనే కొత్త ఆర్టికల్ ఏమీ యాడ్ చేయరు 86తో. 42, 44, 97తో మాత్రం కొత్త ఆర్టికల్స్ యాడ్ చేశారు. మీరు ఎప్పుడు చదువుకున్నా 42తో వచ్చినాయి అన్నీ ఒక సపరేట్ లిస్ట్, 44తో వచ్చినాయి సపరేట్ లిస్ట్, 97తో వచ్చినాయి సపరేట్ లిస్ట్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. సో ఈ ఎపిసోడ్లో మనము ఆదేశిత సూత్రాలు అంటే ఏంటి, ముందు మనం చర్చించుకుంది ఆదేశిత సూత్రాలు అంటే ఏంటి, వీటిని ఎక్కడి నుండి తీసుకున్నారంటే వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని తర్వాత ఆదేశిత సూత్రాలకు ఉండే లక్షణాలు, రాజ్యాంగంలో ఆదేశిత సూత్రాలకు సంబంధించిన ప్రొవిజన్స్ ఎక్కడున్నాయి, ఏ ఆర్టికల్ కింద ఏముంది, దాని తర్వాత ఆదేశిత సూత్రాలకు ఉండే లక్షణాలు ఏంటి, దాని తర్వాత ఆదేశిత సూత్రాల ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు అవి ఇంపార్టెంట్, దాని తర్వాత ఆదేశిత సూత్రాల క్లాసిఫికేషన్ ఆఫ్ డిపిఎస్పి. నేను ఇంతకుముందు చెప్పినట్టు క్లాసిఫికేషన్ కాన్స్టిట్యూషన్లో లేదు. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఇది గాంధీ ప్రిన్సిపల్, ఇది సోషలిస్ట్ ప్రిన్సిపల్, ఇది లిబరల్ ప్రిన్సిపల్ అని చెప్పబడి లేదు. సో కాన్స్టిట్యూషన్ ప్రకారం మిమ్మల్ని క్లాసిఫికేషన్ అడిగితే అది లేదు. మనం మామూలుగా దాన్ని క్లాసిఫై చేస్తాం, ఐడియాలజీ బేస్డ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది సవరణలు, ఆదేశిత సూత్రాలకి జరిగిన సవరణలు, అమెండ్మెంట్స్ 42, 44, 86, 97 ఇవి 4 చూసుకోవాలి. వచ్చే ఎపిసోడ్లో నేను ఆదేశిత సూత్రాల లిస్ట్ డిస్కస్ చేస్తాను. అంటే ఏమేమి ఆదేశిత సూత్రాలు ఉన్నాయి, ప్రతి ఆదేశిత సూత్రంకి 1-2 ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు అర్థమవుతుంది అసలు ఆదేశిత సూత్రాలను ఆధారపరుచుకొని విధి విధానాలను ఎలా రూపొందిస్తారు, చట్టాలను ఎలా రూపొందిస్తారు అన్నది మీకు అర్థమవుతుంది. మెయిన్స్లో అదే ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఒక స్కీమ్ గురించి అడిగినప్పుడు, దాని గురించి రాసినప్పుడు మీరు రకరకాల వ్యూ పాయింట్స్ తీసుకురావాల్సి వస్తుంది. అన్ని సైడ్స్ నుండి దాన్ని కవర్ చేయాల్సి వస్తుంది. సో ఒక స్కీమ్ గురించి రాసేటప్పుడు ఈ ఆదేశిత సూత్రం ఆధారంగా ఈ స్కీమ్ వచ్చింది, ఈ స్కీమ్లో ఇవి చేస్తారు, ఈ స్కీమ్ వల్ల ఇది లాభం, ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో ఎదుర్కొంటున్న సవాళ్ళు ఇవి, వాటిని అధిగమించాలంటే ఇవి చేయాలి, ఇలాంటి మెషర్స్ తీసుకుంటే అధిగమించవచ్చు. ఇట్లా మీరు రాయాల్సి వస్తుంది ఆన్సర్స్లో ఒకవేళ డిస్క్రిప్టివ్ అడిగితే. అయితే దాంట్లో మీరు ఒకవేళ ఆదేశిత సూత్రం, ఇఫ్ యూ మెన్షన్ ద బేసిస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ బేసిస్ ఫర్ ద స్కీమ్, మీకు మార్క్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకనే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు లిస్ట్ చెప్పినప్పుడు ప్రతి ఆదేశిత సూత్రంకి 1-2 రీసెంట్ ఎగ్జాంపుల్స్, ప్రభుత్వం చేపట్టిన పథకాలు, రీసెంట్గా వచ్చిన పథకాలను ఎగ్జాంపుల్స్ లాగా ఇస్తాను. అప్పుడు మీకు అది రిలేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను లిస్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.